హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ యొక్క ఆబ్జెక్షన్స్ అనేవి నిన్న జూన్ 5th నాడైతే ముగియడం జరిగింది. సో చాలామంది మనకు పేపర్ 1 పేపర్ 2లో చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ మొదటిసారి నిర్వహించారు కాబట్టి చాలా క్వశ్చన్స్ అయితే మిస్టేక్స్ ఉన్నాయి ప్రిలిమినరీ కీలో అని. క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో విత్ ప్రూఫ్తో సహా రేజ్ చేయడం జరిగింది. మరి మనకు ఫైనల్ కీలో ఏవే మార్కులు కలవబోతున్నాయి, ప్రిలిమినరీ కీలో ఉన్న మిస్టేక్స్ ఏమిటి, వాటి యొక్క ప్రూఫ్స్ విత్ కరెక్ట్ ప్రూఫ్ తోటి ఏమేమైతే మరి ఆబ్జెక్షన్స్ పెట్టడం జరిగిందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మార్క్స్ ఫైనల్ కీలో కలిసే ఆబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. చివరకు చూడండి, ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్కి. ఎందుకనంటే పర్ఫెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. వాటికి ప్రూఫ్ తోటి సహా టెక్స్ట్ బుక్ అకాడమీ ప్రూఫ్ తోటి సహా మనకు అబ్జెక్షన్స్ అయితే అందరూ అభ్యర్థులు అయితే ఆబ్జెక్షన్ పెట్టినట్టయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఆస్కారం ఉంది. సో మరి అవి ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయో, ఖచ్చితంగా మరి మార్క్స్ కలిసే క్వశ్చన్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలు చూద్దాం. ఫస్ట్గా అయితే ఇక్కడ చూడండి, దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది అనేది ఇది బ్లండర్ మిస్టేక్. విటమిన్ డి రావాలి దీనికి ఆన్సర్, అందరికీ తెలిసింది. విటమిన్ బి అని ఇవ్వడం జరిగింది, రాంగ్. ఇది మనకు టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా ఇక్కడ ఉంది. చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తే కాల్సిఫెరాల్ డి, ఇక్కడ చూడండి కిందిలో పేజ్ నంబర్ 21లో చూడొచ్చు. ఇది డిలో రికెట్స్ వ్యాధి అనేది కాల్సిఫెరాల్ డి అనేది విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఇది టెక్స్ట్ బుక్ ప్రూఫ్. ఖచ్చితంగా దీనికి మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. ఇది అభ్యర్థులు ఆబ్జెక్షన్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. 100% మార్క్స్ కలుస్తాయి దీనికి. సో అలాగే ఇంకొకటి, వైగోట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయస్సు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు అని అంటే మనకు ఇది వైగోట్స్కీ ప్రకారం చూసుకుంటే టెక్స్ట్ బుక్లో సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు అనేది ఉండాలి. కానీ ఇక్కడ 4th ఆప్షన్ ఇచ్చాడు, వ్యక్తిగత, అంతర్గత, సాంఘిక అనేది రాంగ్ అవుతుంది. దీనికి కూడా మార్క్స్ కలుస్తాయి. సో ఇది ప్రూఫ్. వైగోట్స్కీ ప్రకారం భాష అని అంటే మనకి ఇక్కడ చూడండి సాంఘిక, ప్రైవేట్ అంటే వ్యక్తిగత, అంతర్గత. సో ఇదైతే ఉండాలి. ఇది ప్రూఫ్ కాబట్టి దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది. మార్క్స్ అయితే రావడం జరుగుతుందని అభ్యర్థులు తెలియజేశారు. ఇది ఒకటి మార్క్స్ యాడ్ అవుతాయి. సో మరి ఈ క్వశ్చన్లు అనేవి మీ యొక్క సెషన్లో, మీ యొక్క పేపర్ ఎగ్జామ్లో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ యాడ్ అవుతాయి మీకు. మళ్ళీ ఇంకోటి, రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి ఇది 10th క్లాస్ క్వశ్చన్ నేను ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. సో దీనికి 2006 రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఏ అంశాన్ని థీమ్గా ఎంచుకున్నారనంటే మనకు ఆన్సర్ అనేది ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అని ఉండాలి. కానీ 3 అని ఇచ్చాడు, సడక్ సురక్ష జీవన. ఇది రాంగ్. దీనికి కూడా అబ్జెక్షన్ పెట్టారు. సో ఇది టెక్స్ట్ బుక్ ప్రూఫ్ 10th క్లాస్లో ఉంటుంది, 262 పేజ్ నెంబర్లో. ఇక్కడ చూడండి, ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి కూడా మార్క్స్ కలుస్తాయి. సో అలాగే తెలుగుకు సంబంధించి ఇక్కడ చూడండి 43, 44 ఇది ఏ సెషన్కి సంబంధించిందో తెలియదు కానీ 43, 44 వరుస క్వశ్చన్లే రాంగ్ ఉన్నాయి. ఇక్కడ ఏకాదేశం అని అంటే మనకు రాంగ్, ఇది ఫస్ట్ రాంగ్. అలాగే కారు అనేదానికి అర్థము కారు అనేది కాదు, ఇది ఏకాదేశం అంటే చూడండి ఇక్కడ వరుస లేవు. ఏకాదేశం అని అంటే ఒక వర్ణ స్థానంలో మరో వర్ణం రావడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కానీ ఫస్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ బుక్కు సంబంధించింది. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం వచ్చి చేరడం ఏకాదేశం. సో ఇది ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ అవుతుంది, 1 ఇది రాంగ్. ఇదైతే మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. దీనికి కూడా అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకొకటి థైరాయిడ్ గ్రంథి గురించి రావడం జరిగింది. సో దీనికి మనకు అన్యూజువల్ ఎగ్జైట్మెంట్ అనేది ఆన్సర్ ఉండాలి. పెరుగుదల మందగిస్తుందని ఇచ్చాడు, దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతుంది. సో ఇది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువైతే సోమరులుగాను, ప్రజ్ఞాహీనులుగాను, మందబుద్ధులుగాను ఉంటారనేది ఇది చూసుకోవచ్చు. దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతుంది. సో అలాగే బలిపుష్టం అనేది ఖచ్చితంగా బలిపుష్టం అని అంటే కాకి అనేది ఉండాలి. ఉడుత అని ఇచ్చాడు, ఇది రాంగ్. 100% దీనికి కూడా స్కోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, బలిపుష్టం అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి అని. దీనికి కూడా అబ్జెక్షన్ పెట్టారు. ఇది ఎవరి సెషన్కి సంబంధించినవి కానీ వాళ్ళకు కూడా ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫైనల్ కీలో మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే శుద్ధి అని అంటే ఇక్కడ మనకు బుద్ధి అని ఇవ్వడం జరిగింది, ఇది రాంగ్. శుద్ధి అంటే సూక్తి అనేది ప్రకృతి పదం అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ ప్రూఫ్ మీరు చూసుకుంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, పేజ్ నంబర్ మనకు 174లో మీరు చూసుకోవచ్చు. సూక్తి అనే దానికి శుద్ధి అనేది ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇది కూడా అబ్జెక్షన్ పెట్టడం జరిగింది అభ్యర్థుల ద్వారా, దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. సో అలాగే ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, సూక్తి అంటే శుద్ధి అని. సో అలాగే ఇదొకటి, దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసం ఏది అని అంటే ద్వంద్వ అని ఇచ్చాడు, ద్వంద్వ కాదు. సో దీనికి ఆన్సర్ చూద్దాం. టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే పైన ఇచ్చాడు ఉత్తర పద ప్రాధాన్యత తెలిపేది తత్పురుష సమాసం అని ఇవ్వడం జరిగింది, టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఇది. సో ఇది రాంగ్ ఆన్సర్, తత్పురుష ఉండాలి, 3rd ఆప్షన్. దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. సో అలాగే వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి అని సంయుక్త వాక్యం అన్నాడు. కానీ సంయుక్త వాక్యం అంటే మధ్యలో కాబట్టి, కానీ అటువంటి వర్డ్స్ అనేవి ఉండాలి, లేవు కాబట్టి ఇది సామాన్య వాక్యం అవుతుంది. సో దీనికి చూసుకోవచ్చు ఇక్కడ
సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు కానీ, కాబట్టి, వంటి అనే అనుసంధానాల పదాలు చేరుతాయి. సో కానీ ఇక్కడ లేవు కాబట్టి ఇది సామాన్య వాక్యం, దీనికి కూడా మార్క్స్ ఆడవచ్చు. అలాగే ఇక్కడ ఆహా అంటే మనకు విశేషణం అని ఇచ్చాడు. ఆహా అంటే అవ్యయం అవుతుంది. టెక్స్ట్ బుక్ ప్రూఫ్ మీరు చూసుకోవచ్చు. అవ్యయం అని అంటే ఇక్కడ చూడండి ఆహా. అట్లని, అయితే, ఆహా వాటిని అవ్యయాలుగా పిలుస్తారు. సో ఇక్కడ దీనికి కూడా టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఇది, దీనికి కూడా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అలాగే ఇంకొకటి ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ మనకు పైననే చూస్తేనే తెలుస్తుంది, మనిషికి ప్రకృతికి మధ్య నడిచే సంఘర్షణ వ్యక్తిగత భావజాలం అని. ఇక్కడ మన క్వశ్చన్లో వ్యక్తివాద భావజాలం ఏర్పడడానికి కారణం అని అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కావాలి, వ్యక్తికి ప్రకృతికి మధ్య సంఘర్షణ. కానీ 4 ఇచ్చాడు రాంగ్. ఇది డైరెక్ట్ దీనిని మనం ఆబ్జెక్షన్లో పెట్టారు కూడా, మార్క్స్ ఆడే ఆస్కారం ఉంది. సో అలాగే భాగిరెడ్డి వర్మ గురించి మనకు జాతీయోన్నతి ఆది హిందూ జాతీయోన్నతి సభ అని అడిగాడు. కానీ ఈయన ఆది హిందూ సభనే స్థాపిస్తాడు, ఆది హిందూ ఉద్యమాన్ని తీసుకొస్తాడు. సో ఇక చూసుకుంటే అరిగా రామస్వామి తీసుకొస్తాడు మనకి అది ఆది హిందూ సభని. కానీ ఎగ్జామ్లో మనకు ఆది హిందూ జాతీయోన్నతి సభ అని అడిగాడు. సో మరి దానికి కూడా మార్క్స్ ఆడే ఆస్కారం ఉంది. అలాగే ఇంకొకటి, విద్యుత్ హోమర్గా పిలువబడే ఒక ద్రవ పదార్థ కారణంగా ఉత్పన్నమవుతుందని భావించిన శాస్త్రవేత్త. సో ఇది విలియం గిల్బర్ట్ అనేది క్వశ్చన్ మిస్టేక్ అంటే ఆన్సర్ మిస్టేక్ అయింది. విలియం గిల్బర్ట్ కాదు, విలియం బర్ట్స్ అని ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీరు విలియం బర్ట్స్ అనేది అయితే చూడవచ్చు. ఎవరైతే దీనికి ఆన్సర్ కరెక్ట్ సెకండ్ ఆప్షన్ పెట్టారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వేరేది ఏదైనా పెట్టుంటే మాత్రం మీ క్వశ్చన్ ఆన్సర్ మిస్టేక్ ఇచ్చాడు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్, దీన్ని డిలీట్ చేయొచ్చు. సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇవ్వబడిన వాక్యాలలో ఇక్కడ 2 క్వశ్చన్లు వెంటనే ఉన్నాయి. 59, 60 ఇవి 2 కూడా మిస్టేక్స్ ఇచ్చాడు. ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించుట అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందింది అని ఒకటి. అలాగే ఇంకొకటి మనసులోని భావ పరంపరకు సంబంధించి, ఇదొకటి భాషకు సంబంధించి మనకు నిర్వచనం అడిగాడు. సో ఈ రెండుటికి ఆన్సర్ చూడండి. ఫస్ట్ది చూడండి, జ్ఞానం అనేది అవుతుంది దీనికి. ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను గుర్తించడం అంటే జ్ఞానం. ఇక్కడ చూడండి జ్ఞానం గురించి విరామ చిహ్నాలు సూచించడం అనేది ఇక్కడ ఉంది, భాష జ్ఞానంకి సంబంధించింది. సో అది జ్ఞానం అవుతుంది. అలాగే ఇది మనసులోని భావ పరంపర అంటే హ్యూక్స్ కాదు, రామచంద్రవర్మ అవుతుంది. హ్యూక్స్ అని ఇచ్చాడు రాంగ్. దీనికి ప్రూఫ్ చూద్దాం ఒకసారి. భాషకు సంబంధించి అన్ని నిర్వచనాలు చూసుకుంటే ఇక్కడ రామచంద్రవర్మ ఏమన్నాడు ఇక్కడ చూసుకోండి ఇది. సో దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతుంది. దీనికి ఆబ్జెక్షన్ కూడా పెట్టారు చాలామంది, మార్క్స్ దీనికి కూడా ఆడే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. సో అలాగే ఇక్కడ కౌమార దశ ప్రారంభం ముగింపు కాలంకి సంబంధించి సరైనది అని అంటే ఓకే, సంస్కృతిని బట్టి మారుతుంది, ఇచ్చిన ఆప్షన్ కరెక్టే. కానీ ఇది ఫస్ట్ది కూడా అవుతుంది. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి సార్వత్రికంగా 13 అనేది ప్రారంభం, 19 సంవత్సరాలు అంటే ముగింపు ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ కావాలి, ఎందుకంటే కౌమార దశ మనకు 13 to 19 ఇయర్స్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ప్రారంభం ముగింపు చూసుకోవచ్చు. సో ఇది కూడా మార్క్స్ ఆడవచ్చు. అలాగే ఇదొకటి, వ్యక్తులు ఈ దశ నుంచి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగిస్తారు అని అడిగాడు. సో ఇక్కడ శైశవ దశలోనే మనకు శబ్దానుకరణ దశ, సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకే శిశువుల భాషాభివృద్ధి జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. సో 1.5 అని అంటే మనకు శైశవ దశ ఉండాలి. సో ఇది కూడా మార్క్స్ ఆడవచ్చు, ఒకసారి చూసుకోండి. అలాగే అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు అంటే అన్ని సంస్కృతులకు సంబంధించి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. ఏంది అని అంటే ఇక్కడ ప్రూఫ్ చూడండి, సంస్కృతి రహిత పరీక్షలు, కల్చర్ ఫ్రీ టెస్ట్. ఇక్కడ చూసుకుంటే పరిమితులు లేకుండా ఎక్కడైనా ఎవరికైనా వివిధ సంస్కృతుల వారికి నిర్వహించడానికి వీలుంటుంది. సో ఇది కల్చర్ ఫ్రీ టెస్ట్ అనేది ఉండాలి విత్ ప్రూఫ్ కాబట్టి మనకు దీన్ని కూడా మార్క్స్ ఆడవచ్చు. కల్చర్ ఫేర్ కాదు, కల్చర్ ఫ్రీ ఇస్ కరెక్ట్. ఇది కూడా స్కోర్ అనేది ఖచ్చితంగా ఆడే ఆస్కారం ఉంది. నెక్స్ట్ సో ఇక్కడ కల్చర్ ఫేర్ అయితే ఎవరు పెట్టారో ఇప్పుడు వాళ్ళకి మార్క్స్ వచ్చి ఉంటాయి, కానీ కల్చర్ ఫ్రీ అనేది చేంజ్ అవుతే మాత్రం వాళ్ళకి మార్క్స్ మైనస్ అవుతాయి. సో కరెక్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం మార్క్స్ అయితే ఆడే ఆస్కారం అయితే ఉంది విత్ ప్రూఫ్. ఇది కూడా ఆబ్జెక్షన్ పెట్టారు, ఖచ్చితంగా ఆడుతుంది. ఇంకొకటి డాక్టర్ బ్యూమాంట్ గురించి అడగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆయన ఇచ్చింది కరెక్టే, కానీ ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. స్కిమ్డ్ గుడ్ల కంటే ఉడికించిన గుడ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్. 1 and 3 ఇస్తాడు దీనికి, 2 ఆన్సర్లు కరెక్ట్ అని. సో ఇది కూడా ఆబ్జెక్షన్ పెట్టారు విత్ ప్రూఫ్. ఇక్కడ చూడొచ్చు మనం 5th క్లాస్లో ఉంటుంది ఇది. ఇక్కడ చూసుకుంటే స్కిమ్డ్ ఎగ్స్ ఓన్లీ 2 hours పడుతుంది, హాఫ్ బాయిల్డ్ 3 hours పడుతుంది. సో ఆయన క్వశ్చన్లో కూడా హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ 3 hours టైం ఎక్కువ తీసుకుంటుందని అడిగాడు కాబట్టి దీనికి కూడా స్కోర్ యాడ్ అవుతుంది. సో అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్కి సంబంధించి అడిగాడు. ఇన్ఫార్మల్ లెటర్లు ఏమేమి ఉంటాయని, యువర్స్ లవింగ్లీ ఉంటుంది, అఫెక్షనేట్లీ ఉంటుంది, యువర్ సిన్సియర్లీ అనేది ఉండదు. సో ఇక్కడ ఏది ఉండదు అని అడిగాడు ఇన్ఫార్మేటివ్ కాబట్టి యువర్ సిన్సియర్లీ అయితే ఉండదు, ఇది కరెక్టే. కానీ విత్ లవ్లీలో విత్ అనేది ఉండదు, యువర్స్ అని వాడాలి. సో మరి ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు కాబట్టి దీనికి ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూడాలి. సో ఇక్కడ చూడండి యువర్స్ లవింగ్లీ అంటుంది, విత్ లవ్లీ అని ఉండదు. సో 2 ఆప్షన్లు కూడా మిస్టేకే ఉన్నాయి కాబట్టి
4th కూడా మనకు కరెక్ట్ అవ్వాలి, మిస్టేక్ అనేది ఉంది కాబట్టి. సో అలాగే పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు అని అడిగాడు. సో మరి దీనికి సంబంధించి అంతర్హిత ఆలోచన అంటున్నారు. మరి ఇది ఆబ్జెక్షన్ పెట్టినట్టు తెలుస్తుంది, మార్క్స్ యాడ్ అవ్వచ్చు మరి దీనికి కూడా. సో అలాగే ఇక్కడ చూసుకుంటే వ్యక్తిత్వ వికాసంలో ఎన్ని విధాలైన విద్య అవసరం అని అంటే మనకి ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్. సో ఇక్కడనే డైరెక్ట్ కిందనే ఉంది 3 తరహాల విద్య కావాలని, కానీ ఇక్కడ 5 ఇచ్చాడు. 3 ఈజ్ కరెక్ట్. దీనికి కూడా మార్క్స్ యాడ్ అయ్యే ఆస్కారం ఉంది, అబ్జెక్షన్ పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే కింది వాటిలో సరైన వాక్యం అడిగాడు. సూర్యకాంతి నీరు గాలి ఎప్పటికీ తరిగిపోని అడిగాడు. కానీ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఇక్కడ మనకు నీరు అనేది ఇక్కడ చూసుకుంటే ఖర్చు అయిపోతాయి అంటే తరిగిపోతాయి అనేది ఇచ్చాడు. సో మరి ఇక్కడ ఆప్షన్లో నీరు అనేది ఉండకూడదు విత్ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ చూసుకుంటే. సో మరి ఇది కూడా అబ్జెక్షన్ పెట్టినట్టు తెలుస్తుంది, చూసుకోండి. అలాగే విద్యాలయం అంటే విద్య ప్లస్ ఆలయం అనేది మనకు 4th ఆప్షన్ కావాలి అన్నట్టు ఆబ్జెక్షన్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి దీనికి కూడా మార్క్స్ యాడ్ అవుతలేదు చూడాలి. అలాగే ఎడాగమ సంధిలో మీ ఇల్లు అనేదాన్ని అత్వసంధి అని ఇచ్చాడంట. సో మీ ఇల్లు అంటే మీ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు అంటే యా అనేది ఆగమంగా వస్తుంది కాబట్టి ఎడాగమం కావాలి. అది ఎడాగమం కూడా పెట్టి ఉన్నారు ఆప్షన్స్, ఆబ్జెక్షన్ కాబట్టి మార్క్స్ యాడ్ అవుతాయి దానికి కూడా. అలాగే ఇది చూసుకోండి, ఆది హిందూ సభ స్థాపకుడు అని అరిగే రామస్వామి కావాలి, విత్ ప్రూఫ్ ముందే చూపించాను, కానీ ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ అని ఇచ్చాడు. సో ఇది చూసుకోండి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఆది హిందూ జాతీయోన్నతి సభని స్థాపిస్తాడు అరిగే రామస్వామి, కానీ ఇక్కడ మనకు ఆది హిందూ సభని అడిగాడు. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమాన్ని తీసుకొస్తాడు, సభని స్థాపించాడు. సో మరి క్వశ్చనే కొంచెం మిస్టేక్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్, అది మరి చూడాలి. అలాగే పుతికాహార బ్యాక్టీరియా చనిపోయిన జీవులను కుళ్ళిపోయేలా చేసే సూక్ష్మజీవులు అనే ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది మనకు ఇంటర్లో నుంచి అడిగినట్టు క్వశ్చన్ తెలుస్తుంది. మరి దీని యొక్క ఆన్సర్ అయితే సాప్రోట్రోఫ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ద ఆర్గానిజం దట్ ఫీడ్ ఆన్ ద డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ సాప్రోట్రోఫ్స్ అని. సో ఇక్కడ మనకు ఆటోట్రోఫ్స్ అని ఇచ్చాడు, ఆటోట్రోఫ్స్ అయితే కాదు, సాప్రోట్రోఫ్స్ ఉండాలి. దీనికి కూడా మార్క్స్ అనేవి ఆడయ్యే ఆస్కారం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకోటి, ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడిలోని అలంకారం ఏంది అని అడిగాడు. సో ఇక్కడ రూపకం అని ఇచ్చాడు, కానీ ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. సో ఉత్ప్రేక్ష అలంకారం యొక్క నిర్వచనం చూస్తే ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఇక్కడ ఊహ ఉంది కాబట్టి మహారాజుని ఈశ్వరుడితో ఊహించాడు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అయితే కావాలి. సో ఇది మనకు ఆబ్జెక్షన్ పెట్టినట్టు మార్క్స్ యాడ్ అయినట్టు అయితే తెలుస్తుంది. సో ఇది కొన్ని క్వశ్చన్లు ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసినా ఇవి ఖచ్చితంగా ఆబ్జెక్షన్ పెట్టారు. వీటికి సంబంధించి ప్రూఫ్ కూడా కరెక్ట్ ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి మార్క్స్ ఆడే ఆస్కారం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సెషన్స్లలో మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి 1-2 మార్కులు ఆడే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఇది ఫైనల్ కీ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు మీరు పెట్టిన ఆబ్జెక్షన్స్ అన్నింటినీ వెరిఫై చేసుకొని కరెక్టా కాదా చూసుకొని ఫైనల్ కీ తయారు చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మనకు జూన్ 10th లోపల ఫైనల్కి ఇచ్చే ఆస్కారం అయితే ఉంది. 12th రిజల్ట్ ఉంది కాబట్టి జూన్ 10 కల్లా ఫైనల్కి అయితే రావడం వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో అలాగే నార్మలైజేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పెట్టవద్దని కమిషన్ అనుకున్నా కానీ ఆలోచిస్తున్నాము, అన్ని దిశలుగా ఆలోచించి అయితే డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. మరి ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నార్మలైజేషన్ చేయడంలో ఇబ్బందులు వచ్చేసి ఇక్కడ మనకు వాళ్ళు అన్నట్టు అయితే అధికారులు అన్నట్టు టెట్ అనేది జిల్లా వైజ్గా అయితే నిర్వహించడం జరిగింది. జిల్లా వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ అవసరం లేదు, వాళ్ళందరికీ ఒకటే విధంగా ఉంటుంది. డిఎస్సి కూడా జిల్లా పోస్టే కాబట్టి వాళ్ళందరికీ ఒకటే విధంగా పేపర్ రావడం జరిగింది, ఇబ్బంది లేదని అంటున్నారు. కాబట్టి జిల్లా పోస్ట్ అయినా కానీ 95% లోకల్ ఉంటుంది, ఇంకా 5% నాన్ లోకల్ వారు అటెండ్ అవుతారు. ఈ 5% వాళ్ళకి క్వశ్చన్ పేపర్ టెట్ హార్డ్ వచ్చుంటే వాళ్ళు నార్మలైజేషన్లో చేయకపోవడం వల్ల లాస్ అవుతారు. కాబట్టి ఇదొకటి. ఇంకొకటి టెట్ అనేది టీజీటీ పీజీటీకి కూడా ఉపయోగపడుతుంది, జోనల్ పోస్ట్ కాబట్టి నార్మలైజేషన్ చేయకపోతే వాళ్ళు కూడా మళ్ళీ ఆ ఎగ్జామ్లలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి నార్మలైజేషన్ చేయాలా వద్దా అని అన్ని దిశలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అయితే తెలియజేశారు. ఇప్పటివరకు అయితే నార్మలైజేషన్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మెయిన్గా పేపర్ 1 అయితే అన్ని సెషన్లు అయితే దాదాపు ఈజీగానే వచ్చాయి కాబట్టి పేపర్ 2 వాళ్ళకి నార్మలైజేషన్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇది కొన్ని క్వశ్చన్స్, వాటి యొక్క ప్రూఫ్స్ ఆబ్జెక్షన్ పెట్టినాయి. ఖచ్చితంగా వీటికి మార్క్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి. ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అభ్యర్థులందరూ డిస్కస్ చేసుకొని మరి ఆబ్జెక్షన్ పెట్టారు. ఖచ్చితంగా మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.